హాయ్ గైస్ వాట్సాప్. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో ఓవరాల్గా ఇండియాలో ఎంతమంది ఎస్ఏపీ కన్సల్టెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతమంది ఎస్ఏపీ కన్సల్టెంట్ చేస్తున్నారు అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇండియాలో జమ్మూ కాశ్మీర్ నుంచి 40 మంది, చండీగఢ్ నుంచి 300 మంది, ఢిల్లీ నుంచి 8100 మంది, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి 7100, ఉత్తరాఖండ్ నుంచి 395, ఉత్తరప్రదేశ్ నుంచి 5900, సో త్రిపుర నుంచి 15, తెలంగాణ నుంచి 35,000, తమిళనాడు నుంచి 16,000, సిక్కిం నుంచి 6, రాజస్థాన్ నుంచి 1100, పంజాబ్ నుంచి 610, ఒరిస్సా నుంచి 1700 మంది, సో అలాగే నాగాలాండ్ నుంచి 6, మిజోరం నుంచి 7, మేఘాలయ నుంచి 4, మణిపూర్ నుంచి 12, మహారాష్ట్ర నుంచి మీరు చూసినట్లయితే 42,000 ఎస్ఏపీ కన్సల్టెంట్స్ ఉన్నారు మహారాష్ట్రలో. తెలంగాణలో 35,000 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి ఎస్ఏపీ కన్సల్టెంట్స్. అలాగే కర్ణాటక నుంచి 44,000 మంది చూడండి. సో అందులో నేను ఒకడిని. సో బెంగళూరులో కర్ణాటక ఎక్కువ మంది బెంగళూరులో నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కర్ణాటకలో 44,000 మంది ఉన్నారు. జార్ఖండ్లో 1,000, హిమాచల్ ప్రదేశ్లో 200, హర్యానాలో 5,100, గుజరాత్లో 3,800, గోవాలో 133, ఛత్తీస్గఢ్లో 331, బీహార్లో 512, అస్సాంలో 163, అరుణాచల్ ప్రదేశ్లో 100, ఆంధ్రప్రదేశ్ నుంచి 9,500 మంది వర్క్ చేస్తున్నారండి. సో ఇది జనరల్గా ఒక వెబ్సైట్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్. సో మీకు ఇది యూజ్ అవుతుందని చెప్పి ఈరోజు మనం అప్లోడ్ చేస్తున్నాము. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.